అనంతపూర్ అనేది ఒక మెట్ట ప్రాంతం. అసలు నీళ్లు ఉండేది కాదు గతంలో. ఈ రోజున కోనసీమను తలదన్నేటట్టు తయారైపోయింది. పచ్చదనం అక్కడ. హ్మ్. అంటే వర్షాకాల పంటలే గదా అక్కడ ఉండింది. అలాంటిది ఈ రోజున సస్యశ్యామలంగా పండ్ల తోటల కాడ నుంచి వరి పండిస్తున్నారు. అన్ని రకాల పంటలు పండించుకోగలుగుతున్నారు. కియాది వచ్చినప్పుడు మనం ఏమైనా ఆ రోడ్‌లో చూస్తే ఎడారి ప్రాంతం అది. అలాంటిది ఇప్పుడు ఒక నగరంలాగా తయారైపోయింది. అది ఒక మండల స్థాయికి వచ్చేసేసింది. అంటే ఒక ఎడారిని కూడా ఒక చిన్నపాటి నగరం లాగా తయారు చేయగలిగిందంటే అంటే విజన్. ఆయన ఓకే. ఆలోచించిన విధానం. అక్కడ కూడా మీరు చూడండి పచ్చదనం ఎట్లా వచ్చింది. కియా కంపెనీ వచ్చిన తర్వాత అదంతా చుట్టూ పచ్చదనం వచ్చింది. లేదంటే ఒక గుట్టలాగా ఒక ఎడారిలాగా అనిపించింది. ఒక తప్పుదారి కారు గాని ఆగిపోతే ఆ ప్లేస్‌లో ఆడ ఇంక చచ్చిపోవాల్సిందే. అలా ఉండింది ఆ ప్లేసు. ఎందుకంటే అటుపక్క నరమానవుడు రాడు. ఒక అవును. గ్లాస్ నీళ్లు కావాలంటే దొరికేది కాదు. అట్లాంటిది ఎప్పుడైనా కార్లు గాని ఆగిపోయిన వాళ్ళ పరిస్థితులు అంత దారుణంగా ఉండేది. అలాంటిది ఈ రోజున అక్కడ అసలు ఒక సిటీ లాగానే తలపించేటట్టు ఆ రోడ్లు కానివ్వండి, ఆడ పచ్చదనం కానివ్వండి, జనసంచారం కానివ్వండి, అలా ఈ రోజున ఫైటర్ జెట్ కూడా రావటం కూడా చాలా